Hi guys, welcome to my channel RS Venkat Vlogs. Today vlog Guru Nanak Jayanti celebrations. Guru Nanak Devji 1469-1539. గురు నానక్ దేవ్జీ గారి 1469 నవంబర్ 15న కార్తీక పౌర్ణమి నాడు తల్వాండి గ్రామం ప్రస్తుతం నానక్ సాహెబ్ పాకిస్తాన్లో జన్మించారు. వారి తండ్రి పేరు మహత్ కాల్, తల్లి పేరు మహతా తిప్రతి. వారి చిన్నప్పటి నుంచే దైవభక్తి, ప్రేమ, సమానత్వం అది మీకు శక్తి చూపించేవారు. వారి బోధనలు, గురునానక్ గారి బోధనలు సర్వమతం సమానత్వం, మనుషుల మధ్య ద్వేషం లేకుండా జీవించడమే, నిజాయితీగా జీవనం గడపడం, దైవభక్తి, సేవ అనే మార్గాలను చూపించాయి. వారి చెప్పిన 3 ప్రధాన సిద్ధాంతాలేవో తెలుసా? నమ్ జపో, దేవుని నమస్కరణం చేయించే, కృత్ కరో, నిజాయితీగా పనిచేయి, కష్టపడి సంపాదించు, వందే చకో, నీ దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకో. వారి కులం, మతం, భాష, రంగు అన్నవి దేవుని ముందు వేరే లేవని చెప్పారు. గురునానక్ దేవ్జీ 4 పెద్ద యాత్రలు చేశారు. భారతదేశం, టిబెట్, అరేబియా, శ్రీలంక, మక్కా, మదీనా వరకు వెళ్ళి శాంతి, ప్రేమ, సత్యం గురించి ప్రజలకు బోధించారు. వారి తోడుగా ఎల్లప్పుడూ బాయ్ మార్గదర్శన అనే ముస్లిం సంగీతకారుడు ఉండేవాడు. ఇది కూడా వారి సమానత్వం భావనకు ఒక ఉదాహరణ. సిక్ మతం స్థాపకుడు గురునానక్ దేవ్జీ సిక్ మతానికి స్థాపకులు. వారి తర్వాత గురువులు వారి బోధనలను కొనసాగించారు. సిక్ మతంలోని పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహెబ్లో ఆయన బోధనలు ఉన్నాయి. చివరిగా గురునానక్ గారు 1539లో కర్తార్పూర్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పరమ పండించారు. హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఆయనను తమ గురువుగా భావించేవారు. హిందువులు ఆయనను సమాధి కట్టిగా, ముస్లింలు ఆయనకు కబర్ కట్టారు. ఇది ఆయన సర్వమత సామ్రాత్వానికి చిహ్నం. ఆయన చెప్పిన కొన్ని మాటలు: దేవుడు ఒకరే, ఆయన అందరిలో ఉన్నాడు, నిజాయితీ జీవితం గడపడం, ప్రేమ పంచడం అదే భక్తి, నీ హృదయం పవిత్రంగా ఉంటే దేవుడు నీలోనే ఉంటాడు అని చెప్పాడు. ఈ విషయాలన్నీ నేను చదివి మీకు చెప్తున్నాను. చాలా బాగుంది ఈ వ్లాగు. చూడ్డానికైతే నాకు చాలా బాగుంది. నృత్యము, డ్యాన్సు, డ్రెస్సెస్ నేనైతే ఫస్ట్ టైం చూశాను. ఈ మొత్తం పంజాబీ స్టైలు చాలా బాగుంది. ఆ నృత్యం చూడండి ఎంత బాగా చేస్తున్నారు ఇద్దరు పంజాబీస్, చాలా బాగుంది. ఆ ఫైట్స్ చూడండి ఎంత బాగుంది. కెమెరామెన్స్ అందరూ వచ్చారు, పోలీసు వాళ్ళు, మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది. అతను వైట్ డ్రెస్ వేసుకున్న అతను చూడండి ఎంత బాగా చేస్తున్నాడు, చాలా బాగుంది. నేనైతే ఆ స్ట్రీట్లో వెళ్తున్నప్పుడు ఈ వీడియోని చేశాను నేను. చాలా బాగా వచ్చింది వీడియో కూడా. వీలైనంత నేను కూడా వ్లాగింగ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి RS వెంకట్ వ్లాగ్స్ని కొంచెం ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను. నేను కూడా కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా తక్కువ ఉన్నారు. మనకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్స్ చేస్తే మనకు కూడా 1000 సబ్స్క్రైబర్ చేయాలని ఈ వీడియోతో నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేసి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. మంచి వీడియోలు చేస్తుంటాను నేను కూడా. ఇది హైదరాబాద్లో మన శనివారం జరిగిన ఈవెంట్. ఇది పంజాబీస్ది. ఎంత బాగా చేస్తున్నాడు చూడు ఇతను, అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు. పంజాబీ స్టైలు, వాళ్ళ స్టైల్ అనమాట. ఇది చాలా బాగుంది చూడండి. ఇంకా లైటింగ్స్, ఈవినింగ్ టైం ఇది చాలా బాగుంది. బాగా వచ్చింది వీడియో కూడా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుంది. లేడీస్ మొత్తం వాళ్ళ స్టైల్లో చేసుకుంటూ వెళ్తున్నారు, చాలా బాగుంది. ఇంకా ముందుకెళ్తే చిన్నపిల్లలు కూడా ఉన్నారు, అది కూడా చూడండి చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ఈవినింగ్ టైము మనకు చూడండి చిన్న పిల్లోడు ఎంత బాగుందంటే, ఎంత గెటప్లో అంత బాగున్నాడు. ఒక శివాజీ చిన్న వయసులో యుద్ధం చేసేటప్పుడు ఎంత గంభీరంగా ఉన్నాడు, అంత గంభీరంగా ఉన్నాడు అతను. పిల్లోడు, చిన్న పిల్లోడు, చాలా డిసిప్లిన్ అండ్ డీసెన్సీగా ఉన్నాడు, చాలా బాగుంది. ఇతది ఒక సెలబ్రేషన్ది వ్లాగ్ ఇది మొత్తం. మన RS వెంకట్ వ్లాగ్స్లో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గాయ్స్.
ఇంతటితో నేను మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను.